వెల్కమ్ టు హెచ్ఎం2వి ఓపెన్ ఫోరం. ఈరోజు ఓపెన్ ఫోరంలో మనతో పాల్గొనడానికి పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం మనతో ఉన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి రైతు దీక్ష చేయబోతా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని అందరికీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం చేయడం కోసం ప్రొఫెసర్ కోదండరాం రైతు దీక్ష చేయబోతా ఉన్నారు. అయితే ఈ ఓపెన్ ఫోరంలో ఈ దీక్షకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే దీక్ష చేయడానికి కావాల్సినటువంటి కారణాలేంటి, చేయడానికి గల కారణాలేంటి అనేటువంటి విషయాలపైన కూడా ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, అంటే ఈ నెల 23న మీరు రైతు దీక్ష చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఈ రైతు దీక్ష చేయడానికి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల కోసం దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా? వాస్తవానికి తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు అనేవి చాలా కాలంగా కొనసాగుతూ ఉన్నాయి. 96 తర్వాత ముఖ్యంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సరళీకరణ విధానాలను అమలు చేయటంతో రైతాంగం మరింత తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం అనేది ముందుకొచ్చింది. ఈ ఉద్యమం సందర్భంగా అందరం కూడా తెలంగాణ ఏర్పడితే రైతాంగ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, తెలంగాణ హరిత తెలంగాణగా మారుతుంది అని కూడా ఆ రోజుల్లో అనుకున్నాం. కానీ ఈ సమస్యలు ఇప్పటి వరకు కూడా అపరిష్కృతంగానే మిగిలిపోయినాయి. మిగిలిపోవటం కారణంగానే ఈ 2 ఏళ్ల కాలంలో కూడా దాదాపు 2500 మంది రైతులు ఆత్మహత్య. సార్, మీరు తెలంగాణ ఉద్యమానికి ముందు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి సభల్లో మీరు చెప్పింది ఏంటంటే తెలంగాణని అన్నిటికీ శాశ్వత పరిష్కారం, తెలంగాణ వస్తే అన్ని పరిష్కారమైనట్టు అనేది స్పష్టంగా చెప్పిండ్రు. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. మరి ఈ సమస్యలు అంటే అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు భిన్నంగా ఉంది, దానికి మీరేం బాధ్యత వహించారా? మేము బాధ్యత ఉంది కాబట్టే ఇవాళ ఈ దీక్ష కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. మా బాధ్యత ఏంటంటే నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో పరిష్కరించుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది అని నమ్మినాం. మేము రైతులకు కూడా అదే విషయం చెప్పినాం. కానీ ఈ 2.5 ఏళ్ల కాలంలో రైతుల సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగా మిగిలిపోయినాయి కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఖచ్చితంగా అందరం కూడా కదలాలి, ఈ రైతుల సమస్యల కోసం పరిష్కారం కోసం ఏదన్నా ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఊళ్ళల్లో పోతే నన్నే అడిగినరు, నువ్వు అప్పుడు తెలంగాణ తెచ్చినావు ఒకసారి, ఇప్పుడు మాకెన్ని ఇబ్బందులు ఉంటే ఎందుకు మాట్లాడతలేవని కూడా 2-3 దిక్కుల నాతోనే ప్రత్యక్షంగా అడిగినరు. అంటే మీరు అప్పుడు పూర్తిగా అంటే తెలంగాణ వస్తే మాత్రం పూర్తి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పిన దానికి ఇప్పటికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కదా. మరి అప్పుడు మీరు చెప్పింది తప్పు, అప్పుడు మీరు ఇంత అవగాహన లేకుండా అన్నారు అని ఏమన్నా అనుకోవచ్చు? అట్లా కాదు, అప్పుడు మాకు కూడా ఒక అవగాహన ఏముండేనంటే ఈ ఆంధ్ర కార్పొరేట్ లాబీ యొక్క పెత్తనం పోతే అప్పుడు తెలంగాణ రైతాంగానికి సంబంధించిన సమస్యల్ని తెలంగాణ కోణం నుంచి పరిష్కరించుకోవటానికి ఒక ప్రయత్నం, ఒక అవకాశం దొరుకుతుంది, ఒక దారి ఏర్పడుతుంది అని చెప్పి నమ్మినాం. ఇవాళకి కూడా నేను ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నా. అవకాశం ఉంది, తెలంగాణలోనే తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది అని. కాకపోతే దానిపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చేయటం వల్లనే ఇవాళ రోజు రోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఒక ఆలోచన ఏముందంటే నీళ్ళు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నిజంగానే తెలంగాణ రైతులకున్న గడ్డు సమస్యల్లో నీళ్ళు ఒకటి. నీళ్లు వస్తే చాలా విషయాలు పరిష్కారం అవుతాయి అనేది పూర్తి వాస్తవం కాదు. కొన్ని సమస్యలు తప్పకుండా నీళ్ల కారణంగానే పరిష్కారం అవుతాయి, కానీ దాంతోపాటుగా ఇంకా అనేక ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలి. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనము ప్రజల పరిస్థితి చూసుకుందాము. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రాష్ట్ర ప్రజల పరిస్థితి మీరు ఒకటి మెరుగైంది అనుకుంటున్నారా, లేకపోతే దెబ్బతిన్నది అనుకుంటున్నారా, లేకపోతే అలాగే ఉంది, లేకపోతే చెప్పలేమనుకుంటున్నారా? ఏంటి ఈ 4 మీరు చెప్పే ప్రశ్న? అట్లా వాస్తవానికి ఒక జీవిత సమస్యల మీద అంచనా వేయటం కష్టం, కానీ మీరు ఇచ్చిన ఆప్షన్స్లో నిజంగా ఎంచుకోవలసిన అవసరమే కనుక ఏర్పడితే పరిస్థితి అట్లనే ఉంది, మార్పు రాలేదనేదే కరెక్ట్ అయిన సమాధానం అవుతుంది. ఇంకా అదనంగా ఒక ఇబ్బంది ఇక్కడ వస్తున్నదంటే ఈ రుణమాఫీ అనేది కాకపోవటం చేత బ్యాంకు నుంచి దొరకవలసిన వడ్డీ దొరుకుతలేదు. తర్వాత ఇది మనం ఇంకా ఆ చర్చలోకి పోదాం సార్. చర్చలోకి పోయే ముందు ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా రెండో ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా 2.5 సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్టివిటీస్ తీస్తే మిషన్ కాకతీయ తోటి చెరువులన్నీ బాగు చేసి చెరువులలో నీళ్లు నింపమని చెప్తున్నారు. నీళ్ళు నింపినరు, కనబడుతుంది, అది చెరువులలో నిండా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు
అట్లనే ప్రాజెక్టులు కట్టిండ్రు, కొన్ని కడతా ఉన్నారు, ఆన్ గోయింగ్ కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం రుణమాఫీ చేసినామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి అంటే ఇవన్నీ రుణమాఫీ చేసిండ్రు, చెరువులు నింపిండ్రు, ప్రాజెక్టులు కడతా ఉన్నారు, రైతాంగానికి కొంత మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాలు ఒకవేళ మీరే సీఎం అయి ఉంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఇంతకంటే ఎక్కువ చేసేవాళ్ళ? ఇప్పుడు ఈ ఈ ఈ నీళ్లు రావటం సరే, 2 ఏళ్ళు కరువు ఉండే, పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి, అందరం కూడా బాధపడ్డాం. తెలంగాణ వచ్చినాక ఇట్లెందుకు అని కూడా అనుకున్నాం. మన ఈసారి పరిస్థితులు కొంత మారి మంచి వర్షాలు కురిసినాయి. మంచి వర్షాలు కురవటం, ప్రాజెక్టులు నిండటం అన్నీ కూడా మంచి శుభకరమైనటువంటి పరిణామాలే. తప్పకుండా ఇట్లాంటి మార్పులు, వర్షాలు పడాలి, చెరువులు నీళ్లతో నిండిపోవాలని అందరం కోరుకున్నాం. ఒక మంచి మార్పు జరిగింది. కానీ రైతులకు సంబంధించి ఒక వ్యవసాయ విధాన రూపకల్పన కోసము ఇంకా చాలా ప్రయత్నాలు చేయవలసి ఉంది. నేను అనేది ఏమంటే, రైతులను ఆదుకోవటానికి ఒక సమగ్రమైన విధానమే రావాలి. ఆ విషయంలో ఈ 2.5 ఏళ్లలో జరగవలసిన కృషి జరగనే లేదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక 6 దశాబ్దాల కాలంగా అన్యాయం జరిగింది అని చెప్పి మీరు గతంలో చాలాసార్లు చెప్పినారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒక 6 దశాబ్దాల కాలంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఒక 2.5 సంవత్సరాలలో పూర్తిగా పూర్తి చేయడం, లేకపోతే అన్యాయాన్ని భర్తీ చేయడం, మేలు చేయడం అనేది సాధ్యమవుతుందా? ఈ దశలోనే మీరు ఉద్యమ బాట పట్టడంలో అర్థం ఏమైనా ఉందా? మీరు చెప్పింది 100% కరెక్ట్. దాంతో విభేదం లేనే లేదు. ఖచ్చితంగా ఒక రోజుతో ఈ సమస్యలు పోతాయని ఎవరన్నా అనుకుంటే అంతకంటే అవివేకం, మూర్ఖత్వం మరొకటి లేదు. కానీ ప్రయాణం ఏ దిక్కుపోతుంది అన్నదే ముఖ్యం. అది మనం కోరుకుంటున్నాం. నువ్వు అడుగులు ఎటు దిక్కు వేస్తున్నావు అనేది. మేము నీళ్ళు ఇస్తున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే, రైతులు ఎక్కడైనా ఏమంటారంటే, మేము గౌరవంగా జీవించలేకపోతున్నాం. మాకు వాళ్ళ భాషలోనే చెప్పాలంటే, రైతు అంటే చాలు సార్, ఇజ్జత్ మానం లేదు, వదులుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మన దగ్గర. గౌరవంగా బతకలేకపోతున్నాం. మేము ఏడు అడుగు పెట్టినా కానీ చీత్కారాలే తప్ప ఇంకోటి లేవు అని అంటున్నారు. అది పోవాలి కదా. దానికి మనం ఏం అడుగులు వేస్తున్నాం, ఏం ప్రయత్నం మొదలైంది? ఆ ఉరుకులాట ఉంటే తోవ మెల్లమెల్లగా సాఫ్ అయితేనే ఉంటుంది దానికి. అది అక్కడ కొంత దృష్టి పెడతలేము అనేది మేము ప్రధానంగా భావిస్తాం. సార్, మనకు కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ప్రస్తుతం నల్లగొండ నుంచి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, నమస్కారం సార్. హలో 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 శ్రీనివాస్ గారు, నల్లగొండ. నమస్కారం అండి. కాల్ కట్ అయినట్టు ఉంది. సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు, ప్రభుత్వం అడుగులు సరైన దిశలో పడట్లేదు, 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పటి నుంచి ఉద్యమం మొదలు పెడుతున్నామని మీరు చెప్తా ఉన్నారు. సేమ్ ఇదే పద్ధతిలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఇవి కూడా సేమ్ రైతాంగ సమస్యల మీదనే ఉద్యమానికి ముందు పోతా ఉన్నాయి, చాలా కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాయి. మరి మీరు గతంలో తెలంగాణ కోసం చేసినట్టుగా రాజకీయ జేసీ ఒకటి ఏర్పాటు చేసి తెలంగాణ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకొని మీరు ఏమైనా చేసి రాజకీయ చేసి మళ్ళీ పునరుజ్జీవం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ కోసం అందరం ఐక్యంగా నిలబడవలసిన అవసరం ఏర్పడి మేము ఏం చేసినామంటే, అందరం పార్టీలు, పార్టీయేతర సంస్థలు అందరం ఒకటైనాం. సార్, ఇవాళ ఉన్నటువంటి ప్రత్యేకంగా సందర్భం అనేది మారింది కాబట్టి ఇప్పుడు మేము అనుకునేది, పార్టీయేతరమైనటువంటి సంస్థలం, ప్రజా సంఘాలం ప్రధానంగా ఐక్యమై రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం మనం చేయగలిగేది ఏదన్నా ఉంటే చేద్దాము అనేదే మాకున్న ఆలోచన. దానికోసం మేము అందరం కూడా ఐక్యమైనాం. ఈ వేదికనే మేము పనిచేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకరు కలిస్తే ఒక పార్టీ కలవదు ఇప్పుడున్న సందర్భంలో. దాంతో ఏమవుతుందంటే, ఒక రాజకీయ ఫ్రంట్గా దీనికి ముద్రపడే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న సందర్భంలో అట్లాంటిది మంచిది కాదు. మా పని ఉన్నటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకని మేము కొంత పార్టీలకు ఎంత నిష్ఠూరమైనప్పటికీ కూడా దూరంగానే ఉండి స్వతంత్రంగా మా పని మేము చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం. ఇందాక నేను అడిగినప్పుడు మీరు చెప్పారు, ఈ ప్రభుత్వం పనితీరు ఎలాగా ఉందంటే దాదాపుగా అట్లనే ఉంది, గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు ప్రజల పరిస్థితి కూడా ఉందని చెప్పారు మీరు. తర్వాత ఇప్పుడు రాజకీయ పరిష్కారం అవసరం దేనికంటే మీరు అప్పుడు తెలంగాణ కోసం రాజకీయ పరిష్కారం అవసరం అని ఇట్లా చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజల పరిస్థితులు బాగుపడాలంటే రాజకీయ పరిష్కారమే కరెక్ట్ అయినటువంటి అవసరం అనేది ఉంది కదా. మరి అట్లాంటి రాజకీయ పరిష్కారం లేకుండా మీరు చేసి ఎంతమందికి పోగలుగుతారు? ఇంకా రాజకీయ పరిష్కారము తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే,
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కావలసినటువంటి రాజకీయ పరిష్కారం కూడా ప్రజల సంకల్పంతో ప్రజా సంఘాలు చేసినటువంటి ఉధృతమైన ప్రచార కార్యక్రమంతో ఆందోళనలతో ఒక మార్పు సంభవించింది. ఇవాళ కూడా అది జరగవలసిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ఈ సమస్యల్ని వెలుగులోకి తేవటం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి ఒక పరిష్కారం దొరకాలని మనం అందరం కూడా అనుకోవటం, ఇవి రెండు ప్రాతిపదిక అవుతాయి. ఒక రాజకీయ మార్పు జరగటానికి, రాజకీయ సంకల్పం ఏర్పడటానికి అవి రెండు కూడా ఒక ప్రాతిపదికని ఏర్పాటు చేస్తాయి. అందుకని ముందుగా ఈ సంఘాల ద్వారా జరగవలసిన ప్రచారం జరగాలి. మొట్టమొదటిగా జరగవలసింది ఏమంటే వ్యవసాయానికి ప్రాధాన్యత అనేది పెరగాలి. నిర్లక్ష్యం పనికిరాదు వ్యవసాయం పట్ల. ఎందుకు నిర్లక్ష్యం పనికిరాదని అంటున్నానంటే ఇప్పటికీ కూడా 50% పైబడి వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు, దాదాపు 60% ప్రజలు. రెండవ కారణం ఏంటంటే వ్యవసాయం ఆరోగ్యంగా ఉంటేనే మిగతా ఆర్థిక వ్యవస్థ కూడా ఎదుగుతుంది. మూడవది ఇంకొక కారణం ఏంటంటే మన దగ్గర పారిశ్రామికీకరణకు కావలసినటువంటి అనేకానేకమైన వనరులను వ్యవసాయ రంగం నుంచే మనం సమకూర్చగలుగుతాం. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కావలసిన తిండి గింజలను సప్లై చేయాలంటే వ్యవసాయ రంగం అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కారణాల చేత వ్యవసాయాన్ని మనం నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. వేరే రంగాలను విస్మరించమని కాదు దాని అర్థం. దీని ప్రాధాన్యత దీనికి ఉండాలి. అంటే ఇప్పుడు ఓకే, మీ వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాధాన్యత ఉండాలి, ప్రభుత్వం కూడా కొత్త పని చేస్తుంది, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఇప్పుడు మీరు ఒక రాజకీయ శాస్త్రజ్ఞుడిగా లేకపోతే ప్రొఫెసర్గా మీరు అనేక మంది పిల్లల అన్ని ఎగ్జామ్స్ అన్నీ చేసి మీరు పేపర్లు దిద్ది మార్కులు వేస్తూ ఉంటారు. మరి ప్రభుత్వ పనితీరును కూడా చూశారు మీరు. ఇప్పుడు 2.5 సంవత్సరాల పైన అయిపోయింది ప్రభుత్వ పనితీరు. ఈ కేసీఆర్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని, 100కు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? ఇప్పుడు ఇవాళ మనం ప్రధానంగా వ్యవసాయం పైన దృష్టి పెడుతున్నాం కాబట్టి వ్యవసాయ రంగానికి కనుక వస్తే మనము ఇరిగేషన్ అనేది ఒక కీలకమైన పార్శ్వం కాబట్టి దానికి సంబంధించి కాసేపు అమల్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ అట్లాంటి ఇరిగేషన్ను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నందుకే ఆ విషయంలో పూర్తి మార్కులు ఇద్దాం. కానీ నేను ఇంతసేపు చెప్తున్నది మీరు గమనించాలి. వ్యవసాయంలో ఇరిగేషన్ అనేది ఒక పాలు మాత్రమే. ఇంకా ఇతర విషయాలు చాలా ఉన్నాయి. అవన్నింటి విషయంలో మాత్రం పూర్తిగా ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ఉంది. అక్కడ మాత్రం మనం ఒక్క మార్కు కూడా వేయటానికి అవకాశం లేదేమో అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. ఒక్క విషయము గవర్నమెంట్ చేసినది ఏంటంటే ఈ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇచ్చేటువంటి సహాయాన్ని పెంచిండ్రు. కొంత పెండింగ్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఈ మధ్యకాలంలో కాదు, ఒక 2-3 నెలలు అయింది, అవి చెల్లింపులు కూడా జరిగినాయి. కానీ ఇక మిగతా ఏ విషయంలో కూడా ఒక సమూలమైనటువంటి మార్పును తేవటానికి ప్రయత్నం అనేది ఇంతవరకు కూడా ప్రారంభం కాలేదు. ప్రకటనలు వచ్చినాయి, 1-2 విత్తనాల విషయంలో ప్రకటనలు వచ్చినాయి, కానీ ప్రయత్నాలు మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఒక విధాన రూపకల్పన కానీ లేకపోతే దాని అమలు కోసం కావలసిన యంత్రాంగం యొక్క ఏర్పాటు కానీ అవి ఇంతవరకు జరగలేదు. సార్, ఇప్పుడు ప్రభుత్వాన్ని మొత్తంగా అంటే ప్రభుత్వ పనితీరును చూస్తాం కానీ ప్రభుత్వం ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు అని చెప్పారంటే ప్రభుత్వానికి మీరు పాస్ మార్కులు ఇస్తున్నారా లేదా? ఇప్పుడు మొత్తము ఏ సబ్జెక్టుకైనా నువ్వు ఎగ్జామ్ రాస్తే దాంట్లో మళ్ళీ అనేక పేపర్లు ఉంటాయి, దానికే వాల్యుయేషన్ ఉంటుంది, కానీ అన్నింటికి కలిపి ఉండదు. మనం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వ్యవసాయం గురించి చెప్తున్నాను. ఐటీ రంగంకు సంబంధించిన ప్రయత్నాలు బాగుండొచ్చు, హైదరాబాదు అభివృద్ధి మీద వాళ్ళకు ఒక మంచి దృష్టి ఉండవచ్చు, కానీ అదొక్కటి మనం ఏమవుతుందంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను కనుక సమగ్రంగా చూసినప్పుడు దానికి పునాది వ్యవసాయము, వృత్తులు, ఉపాధి కల్పన అనేది ఒక లక్ష్యంగా ఉండాలి 2 రంగాల్లో కూడా. అదేవిధంగా చిన్న సూక్ష్మ పరిశ్రమలు, ఈ మూడింటిని ఉపాధి కల్పన దృష్టి నుంచి కనుక మనం పెంపొందించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఇంకా కూడా పాత పుస్తకాలు చదువుతున్నాం. మేమంతా గ్రూప్ 2కు పాత పుస్తకాలు వదిలేయాలి, తెలంగాణ వచ్చినాక తెలంగాణ పేపరే చదువుకోవాలి అంటున్నాం. మీరు కూడా టీవీలో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. మరి ప్రభుత్వం కూడా తన పని విధానం కోసం తెలంగాణ గురించే దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అవసరాల నుంచి, తెలంగాణ కోణం నుంచి విధానాలు తయారు చేయాలి కదా. ఒక చెరువుల మరమ్మతులకు సంబంధించిన విషయాలు మినహా మిగతా రంగాల్లో తెలంగాణ
కోణం నుంచి ఒక విధానాల రూపకల్పన అనేది అభివృద్ధి నమూనాను సమగ్రంగా మార్చి తెలంగాణ కోణం నుంచి దాన్ని మళ్ళీ పెంపొందించే ప్రయత్నం కానీ అది సీరియస్గా జరగడం లేదు సార్. మరి అది ఒకటి, మీరు ప్రభుత్వం ఆ రకంగా సీరియస్గా జరగడం లేదని చెప్తున్నారు. కొన్ని అంశాలలో బాగున్నా మొత్తంగా ప్రభుత్వానికి మార్కులు ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరు, అంటే సబ్జెక్ట్ వారీగానే ఇస్తామంటున్నారు మీరు. అట్లా ఆలోచించటం అనేది చాలా అవసరం. అంటే మొత్తంగా ఒక మాట చెప్పాలంటే మనం ఒక కొత్త రాష్ట్రంలో కొత్త పరిస్థితులను తగ్గట్టుగా ఒక కొత్త విధానాలతో ముందుకు సాగాలి. ఆ విధానాల రూపకల్పన విషయంలో ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంతో ఉంది. నేను అన్నట్టు వృత్తులు, చిన్న కంపెనీలు, సూక్ష్మ కంపెనీలు, వ్యవసాయము ఇవన్నీ నిర్లక్ష్యానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ప్రభుత్వం కానీ అనేక అంశాలపైన అనేక మందితోటి పిలిచి చర్చలు జరుపుతా ఉంది. కానీ ఈ చర్చలలో అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ గురించి మొత్తంగా మీకు తెలిసిన వ్యక్తిగా ఇప్పుడు ఇవన్నీ చెప్పగలుగుతున్నారు. మరి మిమ్మల్ని ఎందుకని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా చర్చలకు పిలవలేదు, లేకపోతే మీరు అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానికి నాకెట్లా తెలుస్తుంది చెప్పండి సమాధానం? మీరు అడగవలసిన వాళ్ళని అడిగితే ఒక సమాధానం ఏమన్నా దొరకవచ్చు. అంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఎందుకని మిమ్మల్ని పక్కన పెట్టిన అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా, అది మీరేమనుకుంటున్నారు? అది ఎందుకంటే ఇక నేను ఎందుకు ఆలోచించాలి దానిపైన? నేను చెప్పవలసిన పద్ధతుల్లో విషయాలు గవర్నమెంట్కి అయితే చెప్తూనే ఉన్నాం, మంత్రులను కలుస్తున్నాం, సెక్రటరీలను కలుస్తున్నాం, రకరకాల మార్గాల్లో మా అభిప్రాయాలను చేరవేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. చెప్పండి. హలో, ఇప్పుడు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో చెప్పండి. హలో సార్, శ్రీనివాస్ గారు మాట్లాడండి. కోదండరామ్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం సార్. కోదండరామ్ గారు నమస్కారం. హలో, వింటున్నా, చెప్పండి సార్. ఇప్పుడు 1200 మంది విద్యార్థుల బలిదానంతో తెలంగాణ వచ్చింది. ఆ విద్యార్థులతో జీవితాలతో ఆడుకొని తెలంగాణ వాళ్ళ ప్రాణాల బలిదానంతో తెలంగాణ వస్తే ఆ విద్యార్థులకు ఎంసెట్ 1, ఎంసెట్ 2, ఎంసెట్ 3 విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకొని వాళ్ళు 22 క్వశ్చన్లు ఏదో తప్పించి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. రెండవది, ఈ రైతుల రుణమాఫీ గురించి కూడా ఇంతవరకు ఏ ప్రకటన చేయలేదు గవర్నమెంట్. రైతులకు ఇప్పుడు కావాల్సిన విత్తనాలు కూడా వర్షాలన్నీ పోయిన తర్వాత విత్తనాలు ఇస్తే ఏం చేస్తారు వీళ్ళు? ఈ గవర్నమెంట్ ఈ ప్రజలను ఈ విధంగా మోసం చేసి ఈ విధంగా తెలంగాణ బిడ్డలతో ఆడుకుంటుంది ఈ కేసీఆర్ ప్రభుత్వం. దాని గురించి మీరు దీక్షలో గట్టిగా నిలవేయాలని మేము కోరుతున్నాము. తప్పకుండా. అది ఉన్న సమస్యలు అవండి. ఇప్పుడు నిజంగా ఎంసెట్ పేపర్ లీక్ అయినాక మేమందరం కూడా అనుకున్నది ఏంటంటే, సరే బయట ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు, కానీ ఆ పరీక్షను నిర్వహించినటువంటి వాళ్ళలో కూడా బాధ్యులు ఉంటారు కదా, వాళ్ళని కూడా దీనికి సంబంధించిన బాధ్యులను గుర్తించి వాళ్ళని కూడా శిక్షించాలి కదా. ఆ విషయం మాత్రం గవర్నమెంట్ పూర్తిగా మరి ఏ కారణం చేతనో కానీ దాన్ని మాత్రం ఇప్పటి వరకు అసలు అందులో బాధ్యులు ఎవరు అనే విషయం పైన మరి ప్రయత్నం అయితే జరగలేదు. అంటే ఇంకొక వాదన కూడా బయట నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి వస్తుంది ఏంటంటే, లేకపోతే బయట చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు జేఏసీలో ఉన్న వాళ్ళు చాలా మంది ప్రభుత్వ పదవులలో ఏదో రకంగా పదవులలో ఉన్నారు. పదవులు రాని వాళ్ళు మాత్రమే పెట్టుకున్న సంఘం ఇప్పుడు జేఏసీ, ఆ పదవులు రాని వాళ్ళు ఏదో కొద్దిగా ఇట్లాంటి చేస్తూ ఉన్నారు అనేటువంటి విమర్శలు అయ్యి, దానికి ఎట్లా సమాధానం చెప్తారు? ఇప్పుడు మాకు మేము కూడా కావాలనుకుంటే అందరం జేఏసీ రద్దు చేసుకొని పార్టీలో చేరుతుంటిమి. మేము అన్నీ ఆలోచించుకున్న తర్వాతనే ప్రజా సంఘాలుగా మనం నిలబడదాం, మనకు తోచిన మేరకు పనిచేద్దామని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇదేదో చేతగాకనో అవకాశం రాకనో తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మేము అన్నీ కూడా ఖచ్చితంగా ఈ పద్ధతిలో పనిచేయాలనే ఆలోచనకు వచ్చే మేము నిలబడి మేము ఇవాళ ఈ ప్రయత్నం చేస్తాం. అంటే మీకు ఇన్విటేషన్ వచ్చి మీరు పదవులు తీసుకోండి అని అడిగినా తిరస్కరించి వచ్చారా, లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని? కొంతమందికి ఇన్విటేషన్లు ఉన్నాయి, కొంతమందికి ఇన్విటేషన్ లేదు, కానీ మనం ఈ పద్ధతుల్లో పనిచేయటమే ప్రయోజనకరమని నిర్ణయించుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజంగానే ప్రయత్నం చేసి ఉండొచ్చు, తప్పేందండి. తెలంగాణ వచ్చినాక తెలంగాణలో ఏదన్నా పనిచేసే అవకాశం దొరికితే మా వంతు తోడ్పాటు అందిద్దామనే ఆలోచనతో ఉండొచ్చు. కానీ సరే కుదరక వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే, మొత్తం మీదనైతే ఒక ఆలోచనతో ఈ రంగంలో పనిచేద్దామని నిర్ణయించుకొని ఈ పని కొనసాగిస్తున్నాం. ఇంతకుముందు వారు అన్నట్టు లోన్ మాఫీ ఉంది, 2 విడతలు చెల్లించారు. 3వ విడత ఇప్పుడు చెల్లించవలసిన మొత్తంలో కొంత భాగం మాత్రమే చెల్లించారు. దానివల్ల ఏమవుతుందంటే, ప్రతిసారి
ఈ 4-5 విడతలు చెల్లించేసరికి ఇంట్రెస్ట్ గవర్నమెంట్ కడతలేదు. సార్ ఇంకో కాలర్ కూడా ఉన్నారు సార్, అశోక్ పెద్దపల్లి నుంచి. హలో అశోక్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఒక కోదండరామ్ గారితో మాట్లాడండి. సార్ థ్యాంక్స్ సార్. గుడ్ ఈవినింగ్ అశోక్ గారు, అడగండి. సార్ నేను డిగ్రీ వరకు చదువుకున్నా సార్. కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. నేను వ్యవసాయం మీద హలో సార్ చెప్పండి, వింటున్నా. నేను వ్యవసాయం మీద ఇష్టంగా వ్యవసాయం చేస్తున్నా సార్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి. అయితే మాకు గ్రౌండ్ వాటర్ లేక డ్రిప్ ఇరిగేషన్ కు డీడీ కట్టినా సార్ 2 ఇయర్స్ నుంచి. ఆ 2 ఇయర్స్ నుంచి పంట సరిగా వర్షాలు లేక 2 ఇయర్స్ డ్రిప్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఏమి ఇవ్వాలి మీకు? డ్రిప్ ఇరిగేషన్ సార్. దానికి డీడీ కట్టి కరీంనగర్ జిల్లాలో ఒక 6,000 మంది వెయిటింగ్ చేస్తారు సార్ సంవత్సరం నుంచి. దానికోసం మస్తు ఇబ్బంది పెడుతున్నారు సార్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది ఒక సమస్య అండి. ఎక్కడ పోయినా ఏమడుగుతుండంటే డ్రిప్ కోసం మేము డీడీలు కట్టినాం, అప్లికేషన్లు ఇచ్చినాం, ఇంతవరకు పేమెంట్ లేదని. అట్లా ఎన్ని రకాల పేమెంట్స్ ఆగినాయో. నిజానికి ఈ ఇంతకుముందు వారు చెప్పినారు రుణమాఫీ పథకం కింద చెల్లింపులు కాలేదు. ఆ చెల్లింపులు కాకపోవడంతో ఏమవుతుందంటే ఈ మిగిలిన దాని మీద వడ్డీ పడుతున్నది. ఆ వడ్డీ కిందకే ఇందులో దాదాపు 30% గవర్నమెంట్ ఇచ్చిన మొత్తం వడ్డీకే సరిపోతుంది. కాబట్టి ఆశించినటువంటి స్థాయిలో రుణమాఫీ అనేది అమలు కాకపోవటంతో అటేమో బ్యాంకు లోన్ దొరుకుతలేదు, ఇక్కడనేమో మాఫీ కాకపోవటంతో ఇక్కడనేమో వీళ్ళు ఈ వడ్డీ పెరగటంతో అసలు అక్కడ జమ అవుతున్నది, వీళ్ళకు పూర్తి ప్రయోజనము కలగటం లేదు. ఇది దాంతో ఉన్నటువంటి ఇబ్బంది. నిజంగానే ఒక్కటే విడత రుణమాఫీ కట్టాలి. ఒక సమస్య ఎక్కడ వస్తున్నదంటే బడ్జెట్లో కేటాయింపులు అనేవి చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని కోరినాం. అందులో రుణమాఫీ పథకం ఒకటైతే ఇంతకుముందు వారు అన్నట్టు చిన్న రైతులకు ఉపయోగపడేటువంటి పరికరాలు కానీ పనిముట్లు కానీ వాటి మీద ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలి. కేవలం కొంతమంది పెద్ద రైతులకు ఉపయోగపడేటువంటి పాలీ హౌజులు ఉన్నాయి కదా, వాటిని మీరు 80% సబ్సిడీ ఇస్తున్నారు. దాని మీద మీరు పాలీ హౌజుల మీద ఖర్చు అనేది చిన్న రైతుకు ఉపయోగపడదు. మన దగ్గర ఉన్న రైతులు 90% చిన్న రైతులు అయితే పనిముట్ల కేటాయింపు అనేది 90% వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి అని అడిగినాం. కానీ అది రాలేదు. ఈ వచ్చినటువంటి కొద్దిపాటి నిధులు కూడా ఇప్పటి వరకు ఖర్చు కాలేదు. నిజంగా అందరికీ కూడా ఒక డౌట్ ఏమొస్తుందంటే మనది ధనిక రాష్ట్రం. నిన్న మొన్న వచ్చిన గణాంకాల ప్రకారం చూస్తే పోయిన ఆర్థిక సంవత్సరానికి దాదాపు 80,000 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు 95,000 కోట్ల దాకా నిధులు వచ్చేటట్టున్నాయి. మరి ఇన్ని నిధులు వస్తే ఎందుకు ఈ చెల్లింపులు జరుగుతలేవు? అన్ని పెండింగ్లోనే ఉంటున్నాయి. ఆఖరికి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చెల్లింపులు కూడా అన్ని వాళ్ళ అత్యంత పేద వర్గాలు కదా, అది బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతి దగ్గర చెల్లింపులన్నీ పెండింగ్లో ఉంటున్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతున్నదనే ఒక ప్రశ్నకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. పంట నష్టం ఇప్పుడు మొన్న అతి వృష్టి కారణంగా పంట నష్టం అయింది సార్. తర్వాత అంటే కోదండరామ్ గారు ఇప్పుడు స్పష్టంగా రైతులు అడుగుతూ ఉన్నారు, మీరు కూడా చెప్తా ఉన్నారు వ్యవసాయం సంక్షోభంలో ఉందని చెప్పి రైతులు కూడా చెప్తున్నారు. మరి ఈ పరిస్థితులలో మొత్తం ఈ ఒకవైపు వ్యవసాయ సంక్షోభం ఉంది, ఇందాక మీరు చెప్పారు మొత్తం ప్రభుత్వం కూడా కొంత దీని మీద దృష్టి సరిగా పెట్టడం లేదని. అంటే ఇవన్నిటికీ ఒక రాజకీయ పరిష్కారం అవసరం కదా. రాజకీయ పరిష్కారం అవసరం అన్నప్పుడు మరి మీరు రాజకీయ పరిష్కారం లేకుండా ఒక వ్యక్తిగానో లేకపోతే కొన్ని సంఘాల సమూహంగానో కొట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఇట్లాంటి సంఘాలు చేసిన ఒక ప్రయత్నం వల్లనే చాలా విధానాలు మారినాయి, చాలా కొత్త విధానాలు వచ్చినాయి. మీకు 1-2 మచ్చుకు చెప్పదలుచుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఏ రాజకీయ పార్టీ ప్రతిపాదన కాదు, ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాల నుంచి వచ్చింది. రైట్ టు ఫుడ్ కూడా ఏదో ఒక పార్టీ ప్రతిపాదన కాదది, ప్రజా ఉద్యమాల ఫలితంగా అది చివరికి ఆ భావన ప్రజల్లో బలమైనప్పుడు అప్పుడు ఈ చట్టం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ప్రజా సంఘాలు నిలబడి ప్రజల తరఫున మాట్లాడుతున్నప్పుడు ప్రజల యొక్క చైతన్యం స్థాయి పెరుగుతుంది, వాళ్ళ ఆలోచన మారుతుంది, ఈ సమస్యలు ఎజెండా మీదకి వస్తాయి. ఎప్పుడైతే అవన్నీ రాజకీయ ఎజెండా మీదకి వస్తుందో వాటి పరిష్కారం అనేది అనివార్యంగా రాజకీయ పార్టీలు స్వీకరించాలి. ఉన్న రాజకీయ పార్టీలు స్వీకరించినప్పుడు తెలంగాణ సందర్భంలో కొత్త రాజకీయ శక్తులు పుట్టుకొని వచ్చినాయి. కాబట్టి దాన్ని రాజకీయ ఎజెండా మీదకి తేవాలి అంటే, దాని పరిష్కారం కోసం ప్రభుత్వాలు పనిచేసేటట్టు చూడాలి అంటే ప్రజా సంఘాలు సంఘటితంగా కదలటం అనేది
మన దేశంలో చాలా చాలా అవసరం. ఇప్పుడు ఒక కాలర్ చూద్దాం. హలో హలో, ఎక్కడి నుంచి అండి? నేను గట్కేశ్వర్ మండలం నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి, కోదండరామ్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్తే సార్, మనకు తెలంగాణ వస్తే ఎంతో బాగుపడతారు, తెలంగాణ వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసుకొని మనం ఈ తెలంగాణ సాధించుకుంటే, మా అమ్మాయికి హెడ్ సెట్ రాసి బిఎడ్ చేసేందుకు మేము కౌన్సిలింగ్కి వెళ్తే అమ్మాయి ఇంటర్ వరకు మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇంటర్ వరకు స్కూల్లో చదివేది సార్, ఇక్కడనే చదివేది రెగ్యులర్ గా. డిగ్రీకి వచ్చే వరకు ఆమె డిస్టెన్స్ లో చదివింది డిగ్రీ. ఎక్కడ? మేము డిస్టెన్స్ లో చదివింది ఉస్మాన్ యూనివర్సిటీలో. అయితే మేము హెడ్ సెట్ కు కౌన్సిలింగ్కి వెళ్తే మీరు సర్టిఫికేట్ తీసుకురండి, మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకురండి. ఆంధ్ర వాళ్ళకేమో రెగ్యులర్ చదివిన వాళ్ళకి సీట్లు ఇచ్చి మాకు సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని నిలగొట్టేసారు సార్. ఎంత అన్యాయం జరిగిందంటే మా అమ్మాయిది హెడ్ సెట్ రాకపోవడం మూలన జీవితం నాశనం చేసేసారు సార్. ఈ తెలంగాణ తెచ్చుకొని ప్రయోజనమే సార్ ఇటువంటి పెడితే. తెలంగాణలోకి అన్యాయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? మీలాంటి వాళ్ళు అడగాలి. ఖచ్చితంగా న్యాయం ఏం కాదు. మీ సమస్య పైన మళ్ళీ ఒకసారి మనం కలిసి మాట్లాడదాం. దాన్ని ఏ స్థాయిలో మరి ఎవరు ఈ సమస్యను సృష్టించిండ్రో తెలుసుకుందాం. పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. హలో, ప్రభాకర్ వరంగల్ నుంచి లైన్లో ఉన్నాను, మాట్లాడండి కోదండరామ్ గారితో. నమస్కారం సార్. నమస్తే. వరంగల్ డిస్టిక్ నుండి రైతులకు ఈ గవర్నమెంట్ నుండి డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ క్రాప్ లోన్లు కానీ కొత్త అని ఆలోచించినాం సార్. మేము ఈ మా పైన కానీ కొత్త ఇస్తారు కదా పాన్నక్కలు ఇట్లా పెట్టుకోవడానికి ఆశ పడడం, అవి చూతా లేవు సార్ ఇప్పటి వరకు. డ్రిప్ ఇరిగేషన్ చూతా ఏం మాత్రం లేవు సార్. ఈ 2 సంవత్సరాల నుండి ఏం లేవు. రైతులకు వచ్చేది ఏమన్నా సార్, ఏదో దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం అది ఇది అంటాను. కానీ వాళ్ళ అచ్చటోళ్ళకైనా ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఉన్నదా లేదా అని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. రేటర్లకు అది చేస్తలేరు సార్. దాని మీదే రైతులకు ఇంతవరకు ఏం గవర్నమెంట్ నుండి అది లేదు. కొంచెం మీ దృష్టికి అది ప్రభాకర్ గారు, రైతులకు న్యాయం జరగాలనే ఎల్లుండి ఆదివారం నాడు 23వ తారీఖు నాడు మరి ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్నాం. ఇట్లాంటి అనేకమైన సమస్యలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రసాద్ గారు, మీరు ఇంతసేపు అన్నట్టు ఇవన్నీ నిజంగా 2 ఏళ్ల నుంచి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్ కోసం. మరి చాలా చోట్ల మనం కనుక చూస్తే నువ్వు దానికోసం నెట్ల కోసం దానికోసమేమో దానికి సౌకర్యం దొరుకుతుంది. ఇవి చిన్న రైతులకు ఉపయోగం కలిగించేవి. వీటికి సంబంధించిన నిర్ణయాలు జరుగుతలేవు, డబ్బులు రిలీజ్ అవుతలేవు. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. కానీ సార్, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా, మీరు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనము బేరీజు వేసుకుంటే తెలంగాణ రాకముందు కూడా సేమ్ ఇవే రకమైనటువంటి సమస్యలతోనే రైతులు సతమతమైనరు. అప్పుడు మీరు ఏం చెప్పిందంటే ఇది సమైక్య పాలన కాబట్టి ఇట్లనే ఉంటుంది అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత మన పాలన మనకే సాగుతుంది అని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. మన రాష్ట్రంలో మన పాలన సాగుతుంది. మరి ఈ టైంలో ఈ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండడం బట్టి మరి గతంలో పోరాటాల మాదిరిగానే మీరు పోరాటాలు చేస్తారా, లేకపోతే మన ప్రభుత్వం అని చెప్పి కొద్దిగా మెతక వైఖరి ఏమైనా అవలంబించే అవకాశాలు ఉంటాయి? తప్పకుండా గతానికి ఇప్పటికీ తేడాలు ఉన్నాయండి. మొట్టమొదటి తేడా ఏంటంటే కార్పొరేట్ పెత్తనం లేదు కాబట్టి కొన్ని సమస్యల పరిష్కారానికి ఇవాళ ఆటంకాలు తొలగిపోయినాయి. రెండవది, ప్రజల్లో చైతన్యం కానీ ఒక సంఘటిత శక్తితో అడిగేటువంటి ఒక ఆలోచన కానీ మునుపటి కంటే ఇవాళ చాలా బలంగా ఉంది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి మార్పులు నా దృష్టిలో. ఈ మార్పులు అనేవి తెలంగాణ వికాసానికి ఉపయోగపడతాయి. అయితే ఈ సందర్భంలో కూడా ప్రజలుగా మనం ఎప్పుడూ ఐక్యంగా ఉంటే కానీ మన సమస్యలు ఎజెండా మీదకి రావు. నోరున్నోళ్ళై చాలా వస్తాయి, కానీ రైతులు చాలా బలహీనమైనటువంటి సంఖ్యరీత్యా పెద్ద, కానీ ఐక్యంగా లేకపోవడంతో, సంఘాలు లేకపోవడంతో రైతుల సమస్యలను పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళ తరఫున నిలబడి మాట్లాడవలసిన బాధ్యత ఇయ్యాల కేవలం రైతుల మీదనే కాదు, మనలాంటి చదువుకున్న వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఉంది. వాళ్ళ తరఫున నిలబడాలి, ఈ సమస్యలు మాట్లాడాలి. ఇప్పుడు మనకు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, ప్రహ్లాద్. నమస్తే అండి. నమస్తే ప్రహ్లాద్, మాట్లాడండి, కోదండరామ్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే గారు, మీతో మాట్లాడాలని చాలా నా ఆశ సార్. నేను ఎప్పుడు మీతో మాట్లాడలేదు. నేను గవర్నమెంట్ టీచర్ సార్.
సార్ మీరు రేపు ఎల్లుండి చేసే దీక్షకు పూర్తి మద్దతు సార్. ఎందుకంటే మీరు కాస్త లేట్ గానే వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మీరు ఇంతకు ముందు 1 సంవత్సరం ముందే బయటికి వచ్చేది ఉండే. ఇప్పుడు అనేక సమస్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముడిపడి ఉన్నాయి. ఒక రైతాంగమే కాదు, ప్రతి విషయంలో కూడా పాత సమైక్య పాలనలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో అదే సమస్యలు 2.5 సంవత్సరాలైనా మనం ఎదుర్కొంటానే ఉన్నాము. ఎగ్జాంపుల్ ప్రాథమిక విద్య తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, రైతాంగం తీసుకోండి, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలను 6 నెలల మీద శాస్త్రీయ పద్ధతిలో విభజన చేయడం జరిగింది. అసలు ఎందుకు విభజన చేసిందో కూడా అర్థం కావట్లేదు. కానీ 10 జిల్లాలను మనం పరిపాలించుకోలేకపోతే అప్పుడు 23 జిల్లాలను మనం పరిపాలించుకున్నాం కదా. ఇది ప్రజలను తప్పుదో పట్టించడానికే విభజన జరిగిందని చెప్పేసి నా ఉద్దేశం సార్. రైతులకైతే మా ఊర్లో ఇప్పుడు కొప్పునూరు గ్రామం అండి వారి ఉల్లిగడ్డ పంట చేసినప్పుడు మొత్తం ఉల్లిగడ్డ రైతు గిట్టుబాటు ధర లేక మొత్తం పొలాల మీద గట్ల మీద వాడేస్తున్నారండి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. తెలంగాణలో ఖచ్చితంగా మన హరీష్ రావు గారు అన్నట్టు 800 రూపాయలు మద్దతు ధర అని చెప్పేసి మాట్లాడిండు. సార్ చెప్పండి. వారు చెప్పింది 100% వాస్తవం. ఈసారేమో పత్తి పంట వేయొద్దు, నష్టం జరుగుతుందని ప్రభుత్వం కూడా అంది. మాలాంటి వాళ్ళని కూడా చెప్పినాం. రైతులు ఏం చేసిండ్రు, రకరకాల ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళిండ్రు. మక్క కానీ, సోయా కానీ, లేకపోతే ఇంతకుముందు వారు చెప్పినట్టు ఉల్లి కానీ, కంది ఎంత విస్తీర్ణం వేసిండ్రో ఈసారి కంది పంట. కొంత పంట దెబ్బతిన్నది, కానీ కొంత దిగుబడి ఇలా వస్తుంది, కొంత ఆశాజనకంగా ఉంది అనుకునేటువంటి సమయాల్లో విపరీతంగా రేట్లు పడిపోయినాయి. అంటే రైతు పండించేటప్పుడు పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, తీరా పంట చేతికి వచ్చే మార్కెట్కు పోయేసరికి రేట్లు పడిపోతున్నాయి. ఏదో 12,000 అంటే కంది పంట అందరూ ఆశపడ్డారు, ఇవాళ 3,000 4,000కు పడిపోయిందని మనం పేపర్లలో చదువుతాం. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం మార్కెట్ నియంత్రణ అనేది చాలా చాలా అవసరం. ఆ సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేయటం మొదలు పెడితే ఒక లాభసాటి ధరకు, అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ శక్తుల యొక్క దోపిడీ నుంచి రైతుకు ఒక రక్షణ దొరుకుతుంది. నిజంగా ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే నీళ్ళు ఇవ్వటం, కరెంట్ ఇవ్వటంతో పాటుగా ఇది చేయొచ్చు. నువ్వు ఆ సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తే, మహిళా సంఘాలు జోక్యం చేసుకొని కొనుగోలు చేసే దగ్గర మార్కెట్ దోపిడీ తగ్గుతున్నది, రైతులకు కొంత న్యాయం జరుగుతున్నది. మార్కెట్ కూడా విపరీతంగా రేట్లు తగ్గించి రైతులకు మోసం చేసే అవకాశం కూడా పోతున్నది. ఇట్లాంటి ప్రయత్నం తీవ్రంగా జరగాలి. కాటన్ విషయంలో కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తున్నది, కానీ కాటన్ కార్పొరేషన్ కూడా రకరకాలుగా మధ్య దళారులు చేరి రైతులకు న్యాయం జరగకుండా అడ్డం పడుతూ ఉన్నారు. అట్లాంటిది నివారించాలి. తాను ప్రత్యక్షంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఈ ప్రభుత్వంలో ఉండబడే అవగాహన రాహిత్యం అనుకుంటున్నారా మీరు, లేకపోతే ప్రభుత్వం కావాల్సిన ఈ రకంగా చేస్తున్నారు? ఇట్లా మీరు ఇది ఖచ్చితంగా ఒక అవగాహన రాహిత్యం ఉంది. దీంట్లో వ్యవసాయం పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి ఉంది. రెండు ముడిబడి ఉండటం చేత ఇబ్బందులు వస్తున్నాయి. అవగాహన రాహిత్యం అని ఎక్కడంటున్నా అంటే నీళ్ళు వస్తే సమస్యలు అన్నీ అయిపోతాయని, వాటంతటవే పరిష్కారం అయిపోతుంది అనుకోవటం అవగాహన రాహిత్యం. రైతాంగానికి ఇబ్బందులు ఉంటాయని తెలిసి అర్థం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయకపోవటం అనేది నిర్లక్ష్య ధోరణి. నువ్వు పారిశ్రామికవేత్తలకు సమస్యలు ఉంటే ఎన్ని కమిటీలు వేస్తుండ్రు, ఎన్నిసార్లు పిలిచి మాట్లాడుతుండ్రు, ఎన్ని రకాలుగా విధానాలను అవసరాలను బట్టి సవరిస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. నువ్వు వచ్చి అప్లై చేసుకో, నెల లోపల నీకు పర్మిషన్లు ఒక దగ్గర నుంచి రాకపోతే అన్ని పర్మిషన్లు వచ్చినట్టేనని చెప్పి ఒక ప్రత్యేక విధానం ఇచ్చి ప్రోత్సాహం చేస్తున్నాం కదా, చాలా అవసరం. మరి రైతు కూడా దేశ ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది కదా, మనం ఎందుకు రైతు కోసం విధానాలు చేయలేకపోతున్నాం? మనకు ఇంకో కాలర్ లైన్లో ఉన్నాడు ప్రస్తుతం. హలో హలో సార్, అనిల్ లైన్లో ఉన్నాడు. అనిల్ అనిల్ సార్, ఒకసారి మాట్లాడండి, కోదండరామ్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నేను ఒక డిప్లొమా అగ్రికల్చర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ సార్. సార్ మాకు ఈ జాబ్స్ అనేది సార్ మాకు ఇతరకు 2-3 సార్లు కాంటాక్ట్ చేయాలి సార్ జాబ్స్ అనేది. అసలు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అనేది లేనప్పుడు ఈ అగ్రికల్చర్ అనే ఏదైనా పథకాలు అనేవి గవర్నమెంట్ జరిగాయి సార్. అందుకని ఈ జాబ్స్ గురించి కూడా మీరు కొంచెం సార్ గవర్నమెంట్ తోటి మాట్లాడాలని మేము అనుకుంటున్నాం సార్. ఇంకో కాల్ కూడా లైన్లో ఉన్నాడు సార్ మనకు, ప్రణయ్ వరంగల్ నుంచి. హలో హలో సార్ చెప్పండి. హలో అనిల్ సార్. అనిల్ మాట్లాడండి సార్తో. అయిపోయింది అనిల్. అగ్రికల్చర్ డిప్లొమా హోల్డర్లకు ఉపాధి కల్పన, అదే కదా మీరు అడిగింది అనిల్?
చేసి ట్రిబ్యునల్ హైకోర్టు అని మాకు తెలియని కొత్త కొత్త కేసులు అంటారు సార్. ఓకే, చెప్పండి సార్. అది అగ్రికల్చర్ డిప్లొమా హోల్డర్లకి ఉద్యోగ కల్పన జరగడం లేదనేది ఆయన చెప్తున్నమాట. అది ఇప్పుడు రైతులకేమో చాలా తక్కువ ఖర్చుతో పండించుకోవటానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం కావాలి. అది నేర్పించడానికి ఒక బలమైన విస్తరణ వ్యవస్థ, ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేది ఉండాలి. అక్కడ ఆ అగ్రికల్చర్ సైంటిస్టులు ఏమో అందుబాటులో ఉండలేరు. మనం ఆ సందర్భం నుంచే ఇట్లాంటి డిప్లొమా కోర్సులు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, కొంత దిగువ స్థాయిలో రైతులకు ఉపయోగపడతారని. మరి వాళ్ళెవరికీ కూడా ఉపాధి కల్పన జరగటం లేదు. ఇదొక వైరుధ్యం ఉంది. అంటే ఇట్లాంటి డిప్లొమా హోల్డర్స్ కూడా మనం తగు విధంగా ప్రభుత్వం ఉపయోగించుకొని రైతులకు నాణ్యమైనటువంటి తక్కువ ఖర్చుతో పండించుకోవటానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి. అంటే మీరు ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఏమనంటే భవిష్యత్తులో మిగతా రాజకీయ పార్టీలన్నీ కలిసి వచ్చి జేఏసీతో కలిస్తే అని ఒక మాట అన్నారు. ఇంకో మాట ఏమన్నారంటే రాజకీయ శూన్యత కూడా ఒకటి ఏర్పడే అవకాశాలనే, కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించవచ్చు అని కూడా ఒక మాట అన్నారు. నేను కొత్త రాజకీయ శక్తి మీరే కావచ్చా? నేను ఎట్లా అనుకోవచ్చు? నేను అట్లా అనలేదు. నేను ఏమన్నానంటే ప్రజా సంఘాలు నిలబడి ఒక సమస్య మీద గట్టిగా మాట్లాడినప్పుడే అవి ఎజెండా మీదకి వస్తాయి. అప్పుడు రాజకీయ పక్షాలు కూడా వాటిని స్వీకరించి మాట్లాడటానికి పూనుకుంటాయి అనే మాట నేను అన్నా. ఒకవేళ ఉన్నటువంటి పక్షాలు ఆ పని చేయనప్పుడు, తెలంగాణ సందర్భంగా ఉన్న రాజకీయ పక్షాలు ముందుబడి తెలంగాణ పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. అప్పుడు ఏమైంది, కొత్త రాజకీయ పక్షం అనేది ఏర్పడి ఆ సమస్య పరిష్కారానికి ముందుకు కదలవలసి వచ్చింది. ఇదైనా అంతే. ఒక ఉన్న అభివృద్ధి నమూనా అనేది వ్యవసాయ రంగానికి లాభం చేయటం లేదు. ప్రత్యామ్నాయ అభివృద్ధి రావాలి, అందులో వ్యవసాయానికి ప్రాధాన్యత లభించాలి అని చెప్పి మనం అడుగుతున్నాం. ఆ ప్రాధాన్యత 2019 వరకు కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయా అంటే నేననేది రాజకీయ పరిస్థితులపైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే, ఓ సమస్య ఉన్నది, పరిష్కారం జరగలేదు, ఆ పరిష్కారం చేయవలసిన బాధ్యత ఉన్న రాజకీయ పక్షాల మీద ఉంటుంది. ఒకవేళ రాజకీయ పక్షాలు పరిష్కారం చేయలే, అప్పుడు ఏమవుతుంది? మీరేమనుకుంటున్నారు? ఏమవుతుందంటే దానికి రకరకాల పర్యవసానాలు ఉంటాయి. రకరకాల పర్యవసానాలు అంటే రాజ్యాంగ చట్టానికి లోబడి ఒక ప్రయత్నం చేయటానికి రాజకీయ పార్టీలు పూనుకొని రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఇది ఉధృతమైన ఆందోళనల రూపం తీసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో ఎటు దిక్కుపోతుంది అనేది మనం ఇప్పటికిప్పుడే చెప్పలేకపోయినా ఈ సమస్యను ఎత్తుకొని పరిష్కారానికి కదలవలసిన అవసరం ఉంది. అది రాజకీయ పార్టీల బాధ్యత కదా. అదే అంటే రాజకీయ పార్టీల బాధ్యత కరెక్టే, కానీ మీరు ఇప్పుడు మనము ఒకవేళ ఈ పరిస్థితులలో సడన్గా మీరు రాజకీయాల్లోకి రావాల్సి వస్తే ఇప్పుడున్న పార్టీలలో దేన్ని ఎంచుకుంటారు? నేను ఇప్పటికున్న పరిస్థితుల్లో అట్లాంటి ఆలోచన లేదు. అంటే మీరు రాజకీయాల్లోకి రాకుండా సమస్యలు పరిష్కారం కావు, ప్రతిదానికి రాజకీయాలే ఒక అంటే రాజకీయంగా బలమైన శక్తిగా ఎదగాలంటే అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని మీరే చెప్తున్నారు. అట్లాంటిది రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. తప్పనిసరిగా అది అనివార్యత. అది ఒక రాజకీయ వ్యక్తీకరణ అనేది అనివార్యత. అది ఎట్లా జరుగుతుందంటే మనమేమో అంజనం వేసి చెప్పలేం కదా, అది ఏ రూపమైనా తీసుకోవచ్చు, ఎట్లయినా అంచనా వేయచ్చు కదా. మీరు అంచనా వేసి చెప్తున్నారు. నువ్వు ఉన్న పక్షాలు ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా కదలాలి. లేనప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కరించే అవకాశాలు ఉంటాయి. వస్తుందని నేను అంటలేను. దానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, కొత్త రాజకీయ పక్షం పుట్టవచ్చు, ఉధృతమైన ప్రజా ఆందోళనలైనా పుట్టవచ్చు. అంటే ఆ కొత్త రాజకీయ పక్షం పుట్టడానికి కోదండరామే అంకురార్పణ చేయొచ్చా? మీరు గతంలో యోగేంద్ర యాదవ్ మిగతా వాళ్ళతో మాట్లాడినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. యోగేంద్ర యాదవ్తో నేను పార్టీ గురించి మాట్లాడలేదు. దేశంలో ఉన్న విభిన్న సమస్యలపైన, ముఖ్యంగా కరువుకు సంబంధించినటువంటి విషయాలపైన చర్చించడం. వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు, ఇక్కడి నుంచి మేము దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఇచ్చినాం. మా రాజకీయ ఆలోచనలు భవిష్యత్తు గురించి మీరేమనుకుంటున్నారంటే ఏదన్నా ఉంటే ముందు మీకే చెప్తా కదండి. సార్, తర్వాత ఇప్పుడు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు మనకు. హలో సార్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఇరిగేషన్కు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని మీరు నమ్ముతున్నారా? అవినీతి జరుగుతున్నట్టుగా మీరు నమ్ముతున్నారా? మీరు కొన్ని సమస్యలు ఉన్నమాట 100% వాస్తవం.
మూడవ దఫా జరిగినటువంటి మిషన్ కాకతీయ పైన పలు రకాలైనటువంటి ఆరోపణలను నేను అనను, కానీ అవి సంపూర్ణంగా సంతృప్తికరంగా జరగలేదనేటువంటి అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా ఒక సోషల్ ఆడిట్ అంటూ జరిగితే వాస్తవాలు అనేవి వెలుగులోకి వస్తాయి. మనం ఉపాధి హామీ పనుల మీద సోషల్ ఆడిట్ జరిపినట్టు వీటిపైన కూడా సోషల్ ఆడిట్ అనేది జరగాలి. మిగతా విషయాల్లో ఇంకా ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్స్ ఏవి అమల్లోకి రాలేదు కదా, వస్తే కానీ మనం ఇంకా చెప్పటానికి వీల్లేదు. ఇరిగేషన్కి సంబంధించి ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా ఏం కనబడుతుందంటే, ఇప్పుడు మనము మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఉంది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఏమైంది, దానికి ఈసారి వర్షాలు వస్తాయనేటువంటి అంచనా ముందు నుంచి ఉంది. మరి అట్లాంటప్పుడు ఆ కట్ట నిర్మాణానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకొని మొత్తం దృష్టి దాని మీద పెట్టి పూర్తి చేసి ఉంటే ఒక 20 టీఎంసీల నీళ్ళన్నా మిగిలేదు. మొత్తం చెరువుల మరమ్మత్తు కారణంగా ఒక 4-5 టీఎంసీలు ఎక్కువ వచ్చి ఉండొచ్చు కాక, కానీ ఆ ఒక్క మిడ్ మానేర్నే మనం జాగ్రత్త పడి పటిష్టంగా చేసుకొని ఉంటే 20 టీఎంసీలు మిగిలేదు. ఎవరి నిర్లక్ష్యమైనా మొత్తం మీదనైతే ఇవాళ కట్ట దిగింది, నీళ్ళు వెళ్ళిపోయినాయి. మనకి చాలా ఒక 20 టీఎంసీలు అంటే అనేక రకాలుగా ఇవాళ అందరికీ కూడా ఉపయోగపడేటివి. ఇవాళ ఏం చేసినామంటే ఆఖరికి ఆ కట్ట కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కట్ట దిగిందని అన్నాం, కానీ ఆ కాంట్రాక్టర్కు గవర్నమెంట్ ఏం చేసిందంటే పైసలు ఇచ్చి ఇంటికి పంపించింది. నువ్వు నిజంగా ఆయనకే శిక్ష వేసి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయిస్తే అయిపోయేది కదా. ఇప్పుడేమవుతుంది, కొత్త టెండర్ పిలిచి కొత్త కాంట్రాక్టర్ని పిలిస్తే ఆ పాత ఖర్చుకే చేస్తాడా, ఎక్కువ ఖర్చులు ఇవ్వాలి కదా. అంటే ఇటు అదనపు ఖర్చు కొత్త కాంట్రాక్టరు, అటు పాత కాంట్రాక్టర్కి ఏమైనా శిక్ష వేసినామంటే ఏం శిక్ష లేదు. ఆయనకు చేతుల పువ్వుల పైసలు పెట్టి ఆయనను మాత్రము మంచిగా ఇంటికి సాగనంపినరు తప్ప ఆయన మీద శిక్ష కూడా వేయలేదు. అంటే ఇట్లాంటి విచిత్ర పరిస్థితులు అనేవి రకరకాల అనుమానాలకు ఆస్కారం కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి నేను దానిపైన ఇంకా సవివరంగా తెలిసేదాకా మనం మాట్లాడలేం. కానీ ఇవాళ మాత్రం ఒక విషయం మేము చాలా గట్టిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరి మాత్రం పోవాలి. మేము ఈ మాట ఇవాళ కొత్తగా చెప్తున్నది కాదు, చాలాసార్లు అడుగుతారు మీరేంది ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి. ఈ 2.5 సంవత్సరాలలో పలు సమావేశాలు పెట్టి మాట్లాడినాం, ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి మాట్లాడినాం, ఖచ్చితంగా ఒక చర్చ చేసి ఒక విధానంతో ముందుకు రావాలని చెప్పినాం. ఆ తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఉంటే మేము ఇంప్లీడ్ అయి దాని ముందు అనేక సూచనలు పెట్టినాం. ఆ సందర్భంగా గవర్నమెంటు 40 సంఘాలతో ఓ రోజంతా చర్చ చేసింది. చర్చ చేసిన తర్వాత చాలా సూచనలు వచ్చినాయి. ఈ విలువైన సూచనలను అమలు చేయడానికి ప్రయత్నం జరగాలి అని కూడా కోర్టు సూచన చేసింది. ఇప్పటి వరకు ఆ సూచనలు అమలు కాలేదు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమైనటువంటి నాయకులతో వ్యవసాయ రంగ సమస్యల మీద మేము ప్రతిపాదనలు పెట్టినాం, వాటిపైన స్పందన లేదు. ఒక్క విషయం ఎక్కడంటే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సహాయం పెరిగింది, కానీ మిగతా విషయాల్లో ఎక్కడ కూడా చేసిన సూచనలు అనేవి అమల్లోకి రాలేదు. సమస్యలు ఎక్కడికక్కడ యథాతథంగా మిగిలినాయి. ఎక్కడ పోయినా మమ్మల్ని అడుగుతున్నారు అందరూ, మీరు ఏం చేస్తారు, ఇంతకాలం తెలంగాణ కోసం తిరిగినరు, మా సమస్యల మీద కూడా దృష్టి పెట్టాలి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే గతంలో కూడా మీరు ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల ఏమన్నారంటే నాగుపాం కుబుసం విడిచి వచ్చింది అని చెప్పి మీ పైన గట్టి విమర్శలు అటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ పార్టీ నాయకులు కానీ చేసినారు. అప్పుడు మీకు ఏమనిపించింది, దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నేనేమో జంతువును కాదు, నేను మనిషిని. జంతువు అయితే ఓసారి కుబుసం ఉంటుంది, ఓసారి ఇడుస్తాయి. మాకు కుబుసం రాదు, ఇడిచేది లేదు. ఎప్పటికొకటే తీరుంటాం, ఒకటే ఆలోచనతో ఒకటే చైతన్యంతో నడుస్తూ ఉంటాం. తర్వాత మీరు ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడిగా చాలా సందర్భంలో ప్రజలతో తిరుగుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఉన్న 2 రాష్ట్రాలు అంటే విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఈ ఎవరి పాలన బాగుందనుకుంటున్నారు మీరు? చంద్రబాబు పాలనకి కేసీఆర్ పాలనకి పోలిస్తే ఎవరిది బాగుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ విభజన జరగక ముందు ఏంటంటే కొంత అటు ఇటు అన్ని పరిస్థితుల గురించి ఆంధ్ర నాయకుల గురించి కూడా ఆలోచించేది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడడానికి ఇంకా మేము దాని గురించి ఆలోచించటం మానేసినాం. ఇప్పుడు ఏమైనా మేము మా గురించే మేము ఆలోచించుకుంటున్నాం. దాని సంగతి నాకు తెలియదు, కానీ నాకు అర్థమైనంత మేరకి చాలామంది మిత్రులు చెప్పేది ఏంటంటే అక్కడ విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఆ రాజధాని నగర నిర్మాణం విషయంలో కూడా పలు రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అక్కడున్న సమస్యలు అక్కడున్నాయి, అక్కడ ప్రజల్లో ఉండే అసంతృప్తి ఉంది. మేము వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది ఆ రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు, దాన్ని వాళ్ళకి సంబంధించిన విషయం. మేము మా గురించి మేము ఆలోచించుకోవాలి కాబట్టి మేము తెలంగాణ మాత్రమే. ఈ కేంద్ర ప్రభుత్వం పనితీరు మోడీ పాలన ఎలా ఉందనుకుంటున్నారు?
కేంద్ర ప్రభుత్వం గురించి ఇప్పుడు ఈ వ్యవసాయానికి ఆదాయం పెరగాలని ప్రకటించడం మేరకు బాగానే ఉంది, కానీ ఆ ఆదాయం పెంచడానికి వాస్తవంగా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఇంతవరకు ఒక ఖచ్చితమైన కార్యాచరణ లేదు. ఆ కార్యాచరణ వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈ సందర్భంలో మీరు ఎన్నికలు వచ్చి పోటీ చేయాలనుకుంటే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇక ఆలోచన వస్తే కదా, ఆల్లేదు అదే అంటున్నా కదా, ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంటుంది. ఉన్నప్పుడు తప్పకుండా ఆలోచిస్తే మీకు చెప్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన, కేసీఆర్ ప్రభుత్వం చేసిన 3 మంచి పనులు, 3 ఇతర వేరే కార్యక్రమం అంటే చెడ్డ పనులు అనుకోవచ్చా, లేకపోతే అట్లాంటి చేసింది ఏంటి ఏమన్నా మీరు చెప్పగలరా? సరే, కృష్ణా గోదావరి జిల్లాలు తెలంగాణకు దక్కాలనే ఆలోచన మంచిగానే ఉంది. ఆ తప్ప మిగతా విషయాల్లో మేము ఖచ్చితంగా భావించేది ఏమంటే, తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా ఒక అభివృద్ధి విధానాలను తయారు చేయటం అనేది ప్రభుత్వం పూర్తిగా దాని విషయంలో పూర్తిగా ఒక వైఫల్యమే చెందిందని నేను భావిస్తూ ఉన్నా. తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా ఒక నిర్ణయం అనేది రావాలి. సంక్షేమ పాఠశాలలు పెట్టినరు, ఒక మంచి ప్రయత్నం అది. కానీ ఉన్న పాఠశాలలన్నింటికీ కూడా తగినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి, టీచర్లను ఇవ్వాలి. మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ కూడా అదే సమయంలో బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. వ్యవసాయ రంగానికి వస్తే మీరు చెప్పిన దానికి నమూనాలో నిలబడి మాట్లాడదలుచుకుంటే, నీళ్ళు ఇస్తున్నారు బాగానే ఉంది, కానీ వ్యవసాయం చేసుకొని బతకాలంటే చిన్న రైతు విపరీతంగా మార్కెట్ దోపిడీకి లోనవుతుండే, అప్పు లేక డీలర్. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, కానీ ప్రజలు మాత్రం ప్రతి ఎన్నికలలో అంటే వచ్చే బై ఎలక్షన్లలో కూడా వచ్చిన బై ఎలక్షన్లలో టీఆర్ఎస్కి అనుకూలంగా ఓటేశారు. ప్రజలు టీఆర్ఎస్ పక్షానే ఉన్నారనుకోవచ్చు. అంటే మనం ఒకటి గమనించాలండి, ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఒట్టి ఎన్నికలే కాదు కదా. ప్రభుత్వం ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రజలకి తమ కష్టసుఖాలను ప్రభుత్వానికి నివేదించుకునే అవకాశం ఉండాలి. ఈ 2 ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం అయితే. ఓకే సార్, అంటే ఇది ప్రధానంగా రాబోయేటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల సరైనటువంటి విధంగా స్పందించడం లేదు. చాలా అంశాల్లో ఆ రైతాంగానికి మేలు చేసినా కూడా చాలా అంశాల్లో కీడు కూడా చేస్తుందని చెప్పి ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నారు. ఇది ఈరోజు ఓపెన్ ఫోరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కోదండరామ్ గారికి కృతజ్ఞతలు. ఆ దీక్షను విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను.